హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఇంకొక మినీ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మార్నింగ్ 5:30కే లేచి ఇంకా ఇల్లంతా తుడిచి స్నానం అయితే అయిపోయింది. సో ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మా బుజ్జులు కూడా లేచినాడు, వాడికి సెల్ఫీ స్టిక్ కావాలంట. నేను గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బుజ్జులు. నీకా పట్టుకో. పద, నువ్వు స్నానం చేసుకుంటూ నాది స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారైతే కార్ తేయడానికి వెళ్ళినారు. ఇంకా బుజ్జులకు స్నానం చేయించి ఇంకా మా వారు స్నానం చేపిస్తే వెళ్ళేదారిలో మా అత్తయ్య వాళ్ళని మా అక్క వాళ్ళని పికప్ చేసుకుని ఇంకా టెంపుల్కి బయలుదేరడమే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. బాయ్. మా వారు బుజ్జులు స్నానం చేస్తున్నారు. సో నేనైతే ఇక్కడ దేవుని దగ్గర మొక్కేసి దేవుడికి పూలన్నీ పెట్టేస్తాను అనమాట. సో వాళ్ళు వస్తే ఇంకా పూజ చేసి రెడీ అయ్యి బయలుదేరడమే. మా బుజ్జుల కోసం పాలు పెట్టి బూస్ట్ వేసి పెట్టేశాను. సో వాడు స్నానం చేసి వచ్చేసరికి కొంచెం చల్లారుతుంది. ఇదైతే నాకన్నమాట జీరా వాటర్. కొంచెం హాట్ వాటర్లో జీరా పౌడర్ వేసుకొని తాగుతాను అనమాట మార్నింగ్. టైం అయితే 7 అవుతుంది. సో ఇంత మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని బయలుదేరినామంటే ఇంకా కార్లో నేను వామిట్ చేసుకోవాల్సిందే. సో ఇంకా మా ఆయనతో మార్నింగే కార్లో ఒక మినీ యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. అందుకని ఇది తాగితే అయినా కొంచెం టమ్మీ ఫుల్ అనిపిస్తుంది. సో అంత త్వరగా కూడా ఆకలి వేయదు వామిట్ కోసం. మా బుజ్జులది స్నానం అయిపోయింది. మా వారు మా బుజ్జులు షర్టు పంచ ఐరన్ చేస్తున్నారు. మా నాయన కూడా ఎప్పుడు చేయలేదురా ఇట్లా. అందుకే నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. ఏం కాదు. స్టార్ట్ అయ్యాము. ఇంకా మా పిన్ని వాళ్ళని మా అత్తయ్య గారిని పికప్ చేసుకొని పోతున్నాము. ఇది కోట్రస్ అన్నమాట. సో మా చిన్న అక్క వాళ్ళు ఇక్కడ ఉంటారు. కోట్రస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒకరోజు కోట్రస్ మొత్తం ఫుల్ వీడియో చేస్తా. ఈ హౌస్లో ఉంటారనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీనే, చాలా బాగుంటుంది. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. విండోలో నుంచి చూసేసరి మేము వచ్చింది. చూద్దాం వాళ్ళ రియాక్షన్. సిరి వచ్చింది. సిరి అక్క చుట్టింది కాలి. ఏ సినిమా దూరం పోతే ఇంకా నేను బక్కగా కనిపిస్తాను. వీడియో మా ముగ్గురిది సేమ్ డ్రెస్. నాది ఎల్లో, మా పిల్లిదిరే పింక్. అక్క వీడియో అక్క ఫోటో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. అవర్ బ్యూటీ క్వీన్ అన్నమాట. నేను చూడు. బాయ్ బాయ్ ఇడే ఉంటా. బాయ్ బాయ్ అంట అక్క. బాయ్ అంట చెప్పు. బాయ్ అన్న బంగారం. బుజ్జులు
ఊరుకో అయ్యా వాడు నన్ను చూసినాడంటే ఇంకా వాడు సీట్ మారుకుంటూ ముందరికి రావచ్చు అని వాడు మెల్లగా వస్తున్నాడు ఇట్లా నీ నుంచి అటు పోతాడు. రెడీ అనమాట ఫ్యామిలీ అంతా ఇంకా టెంపుల్ పోతున్నాం. సో మా చిన్నక్క మిస్ అయింది, రాలేదు. ఇక మేమంతా చూడ హాయ్ చెప్పించినాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. దాన్ని ఎట్లా చూస్తాను చూడాడు. పైకి పోవచ్చు. వెరీ గుడ్. నిలబడండి అత్తయ్య, వీడియో తీస్తున్నాను. పో అమ్ములు నిలబడు. హాయ్ ఫ్రెండ్స్, యాదగిరి గుట్టకైతే రీచ్ అయ్యాం. స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం మేము. ఈసారి స్టెప్స్ ఎక్కిపోదాం అనుకుని స్టెప్స్ ఎక్కుతున్నాం. 1000 స్టెప్స్ ఏమో ఉన్నాయంట. మా వాళ్ళంతా చూడండి. ఎత్తుకోవారా ప్లీజ్. ఎంత దూరం, ఎంత దూరం బుజ్జులు. అయిపోయింది, దగ్గరకు వచ్చేసాం. పాప మా పిన్నితో ఎక్కని గాలే. బ్యాక్ సైడ్ వ్యూ సూపర్ ఉంది కదా అక్క, కానీ స్టెప్స్ ఎక్కలేక అయితే లేదు. మా పిన్ని దీనికి అలసిపోయింది. ఇంకొక 150 స్టెప్స్ ఉంటాయి, రీచ్ అయిపోతాం పైకి. మా బుజ్జులు కూడా స్టెప్స్ ఎక్కుతున్నాడు వాడు. లోపలికైతే వచ్చేసాం. షాప్స్ ఉన్నాయండి. బాయ్ చెప్పు, డామాలు చేయండి. హాయ్ చెప్పండి. మా బుజ్జులో అయితే అమ్ములు ఎత్తుకుంటుంది, ఎత్తుకుని పాపం స్టెప్స్ కూడా ఎక్కింది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 12. చిట్టి గోయిందా, మా చిట్టి గోయిందా అమ్మలు చూడండి ఎంత బాగుందో.
అస్సలు కనిపించు. ఫ్యామిలీ మొత్తం యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. సండే కాబట్టి కొంచెం క్రౌడ్గానే ఉండింది, అయినా దర్శనం అయితే చాలా ఫ్రీగానే జరిగింది. ఇంకా దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు కింద అయితే షాప్స్ ఉన్నాయన్నమాట. సో షాప్లో బ్యాంగిల్స్ కొనుక్కొని ఇంకా లంచ్ చేద్దామనేసి వచ్చాము. ఇక్కడ మేము లంచ్ చేస్తున్నది ఎక్కడంటే కొండ మీద నుంచి కిందకు వస్తే ఒక కొలను ఉంటుంది కదా, ఆ కొలను దగ్గర అయితే చెట్ల కింద అయితే కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంది, బట్ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము ఇంట్లో నుంచి పులిహోర అండ్ పూరీ చేసుకుని వచ్చాము. సో చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా తిన్నాము. ఇంకొచ్చే దారిలోనే సురేంద్రపురి ఉందన్నమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది సురేంద్రపురి. గేట్ లోపలికి వెళ్ళి అంతా ఒక రౌండ్ వేసాము. మెయిన్ లోపలికి అయితే వెళ్ళలేదు. అక్కడ 350 రూపీస్ అంట పర్ హెడ్ టికెట్. ఇంకొకసారి విజిట్ చేద్దామని వచ్చేసాము. సో మాకు టైం లేదు. ఇలా అయితే వన్ డే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాం. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.